కష్టపడ్డందుకు ఫలితం దక్కింది భారతీయ జనతా పార్టీలో. కొన్ని చోట్ల అది గొప్పగా మెచ్చుకోవాలి. త్రిపురలో భారతీయ జనతా పార్టీకి సొంత పార్టీ వాళ్ళు ఎవరు గెలవలేదు పెద్దగా. కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్నారు. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి అక్కడ ముఖ్యమంత్రులు అవుతున్నది కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఓన్ బీజేపీ వాళ్ళు ఎప్పటి నుంచో ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళు కూడా కాదు. అది నెంబర్ 1. తర్వాతన అస్సాం సుదీర్ఘకాలం పాటు నుంచి బీజేపీ అక్కడ ట్రై చేసిన వర్కౌట్ కాలేదు. కాంగ్రెస్ నుంచి వచ్చిన హిమంత బిశ్వా శర్మ స్కెచ్తో వర్కౌట్ అయింది. వరుసగా 2 సార్లు 3ఓసారి కూడా ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇప్పుడు బెంగాల్లో సువేందు అధికారి వాస్తవంగా తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు. ఒకప్పుడు ఆ శారదా కుంభకోణం దాంట్లో కూడా వన్ ఆఫ్ ద ఇతని పేరు వినబడింది. ఆ తర్వాత బీజేపీలోకి వచ్చాడు. ఆ తర్వాతన కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. మమత అతన్ని తొక్కడానికి నానా తిప్పలు పడింది, రకరకాల ప్రయత్నాలు చేసింది. నందిగ్రామ్ ఉద్యమం లాంటి వాటిలో కీలకమైనటువంటి వాడు. అలాంటి సువేందు అధికారిని తను తొక్కింది. తను మమత రాజకీయాన్ని తొక్కడానికి రెడీ అయ్యాడు. బీజేపీ అండగా నిలబడింది, పార్టీ మొత్తం తోడు నిలబడింది. సువేందు అధికారి ఆధ్వర్యంలోనే మన భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. 206 సీట్లు సాధించింది. మమతా బెనర్జీ 15 ఏళ్లకి గట్టు దిగింది. అంతకుముందు 30 ఏళ్ళకి కానీ మారదు అన్నటువంటిది కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, స్టేజ్ నుంచి 15 ఏళ్ళకే దించగలిగారు. ఇప్పుడు అక్కడ ఎవరిని ఇస్తారు అన్నటువంటిది ఏదేదో పేర్లు చెప్పారు. ఆ మహిళ, ఈ మహిళ. నేను ఆ రోజే చెప్పేస్తే సువేందుకి ఇవ్వాలి, వేరే ఇస్తే కనుక పరుగు పోతుంది అన్నట్టు. ఇప్పుడు సువేందు అధికారికే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇవ్వాలి. శాసనసభాపక్ష నేతగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ఒక 2 డిప్యూటీ సీఎంలు కూడా అన్నది. అమిత్ షా వెళ్ళి దగ్గరుండి మరీ చక్కబెట్టారు.